సరే, గండం ఎలాగో గట్టెక్కింది. మీరు చాలా నీరసంగా ఉన్నారు కాబట్టి ఇంట్లోనే ఉండి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, ఎటు తిరగకండి అని రఘురాం అంటాడు. లేదండి, అక్కడ నా ఆఫీస్ పరిస్థితులు ఎలాగున్నాయో ఏమిటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. నేను వెంటనే అమెరికా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని కిషోర్ అనడంతో, అవును డాడీకు ఎలాగో ఒంటరిగా ఉండటం వీలు కాదు కదా, నేను కూడా డాడీతో పాటు వెళ్ళిపోతానని ఆద్య అంటుంది. అమ్మ ఆద్య, కొన్ని రోజుల్లో రామలక్ష్మి పెళ్లి ఉంది కదా, కిషోర్ గారు ఆ పెళ్లి చూసుకుని వెళ్ళండి అని జానకి చెప్తుంది. లేదు, వెళ్ళాలని ఆద్య కిషోర్ ఇద్దరు చెప్తారు. ఆద్య, నా పెళ్లి వరకు ఉండవా ఆద్య అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు రామ, ఎలాగో నువ్వు కోరుకున్న సూర్య సార్తోనే నీ పెళ్లి జరుగుతుంది కదా, కాబట్టి నువ్వు కూడా చాలా సంతోషంగా ఉంటావు. ఇక నేను ఉండవలసిన అవసరం లేదు. సీనుకి చారుకి పెళ్లి అయిపోయింది, వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఇక నేను ఇక్కడ ఉండి ఏం లాభం, నాన్న కోసమే కదా నేను ఇన్ని రోజులు ఇక్కడ వరకు ఆగి ఉన్నాను. కాబట్టి నాన్న ఎలాగో వచ్చారు కాబట్టి నేను నాన్నతో వెళ్ళిపోతాను అని ఆద్య అంటే, మీ నాన్న వెళ్తారు, నువ్వు తర్వాత వెళ్దులేమ్మా అని బామ్మ అంటుంది. లేదు, నేను ఒకసారి వెళ్ళటం తర్వాత ఆద్య రావడం ఇదంతా కూడా చాలా రిస్క్. అక్కడ ఆఫీస్ పరిస్థితులు కూడా నేను చూసుకోవాలి కదా, కాబట్టి నేను ఆద్యను నాతో పాటు తీసుకెళ్తాను అని కిషోర్ అనడంతో, ఉండొచ్చు కదా ఆద్య అని సీను కూడా చెప్తాడు. లేదు సీను, వెళ్ళిపోవాలి అని ఆద్య చెప్తుంది. సరే, మీరు ఆఫీస్ పనులన్నీ చెప్తున్నారు కదా, నేను అడ్డు చెప్పలేను, సరే బయలుదేరండి అని రఘురాం చెప్తాడు. ఇక చారు చాలా చాలా సంతోషపడుతూ, అదేంటి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది, యాక్సిడెంట్ చేసిన నాన్న పేరు చెప్పలేదు, అడ్డుగా ఉందనుకున్న ఆద్య అమెరికా వెళ్ళిపోతుంది. ఇక బావ నాకే సొంతం, బావ నాకు దగ్గరైపోతాడు అని చారు చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత చారు చలపతికి కాల్ చేస్తుంది. అమ్మ చారు అని అనడంతో, నాన్న ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు అని చారు అంటుంది. అమ్మ, ఇక్కడ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉందో నీకు చాలా బాగా తెలుసమ్మా, నీ చెంపలు కూడా వాచిపోయాయి కదా, నువ్వెలా ఉన్నామ్మా అని చలపతి అడుగుతాడు. నాన్న ఏదో పౌడర్ రాసుకుని నేను మేనేజ్ చేస్తున్నాను అనుకో అని చారు అంటూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఎందుకు కాల్ చేసావమ్మా, నువ్వు ఏదో కాల్ చేసావంటే ఏదో షాకింగ్ న్యూసే అయి ఉంటుంది, నన్ను టెన్షన్ పెట్టకుండా వెంటనే చెప్పేయమ్మా, చెప్పేయి అని చలపతి అంటాడు. నాన్న, వాడు కిషోర్ ఆద్య వచ్చేసారు నాన్న చారు చెప్పడంతో, అయితే ఆ రఘురాం శివరాం నన్ను ఒక రౌండ్ వేసుకోవడానికి ఆల్రెడీ మా ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నారమ్మా, ఇదేనా చెప్పడానికి చేశావు అని, అయితే నేను వాళ్ళతో దెబ్బలు తినడానికి మళ్ళీ రెడీగా ఉండాలన్నమాట అని చలపతి అంటాడు. లేదు నాన్న, వాడు ఇంటికి వచ్చాడు కానీ అసలు జరిగింది ఏది కూడా చెప్పలేదు నాన్న, నువ్వు యాక్సిడెంట్ చేసావని కూడా చెప్పలేదు నాన్న, ఏదో యాక్సిడెంట్ అయింది, కొన్ని రోజులు కోమాలో హాస్పిటల్లో ఉండి వచ్చామని చెప్పారు నాన్న అని. ఏంటమ్మా నువ్వు చెప్తున్నది నిజమేనా, నాకు ఇది పెద్ద షాక్ న్యూస్ లాగా ఉంది. వాడు నిజం చెప్పలేదా, నేను యాక్సిడెంట్ చేశాను నిజం చెప్పలేదా అని చలపతి అంటాడు. లేదు నాన్న, అంతేకాదు మనం గిల్టు నగలు పెట్టామన్న విషయం కూడా వాళ్ళు చెప్పలేదు నాన్న అని. అంటే వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారేమో చారు, అందుకే ఇలా చెప్పడం లేదేమో అని చలపతి అంటాడు. ఏమో నాన్న, నాకు ఏమీ అర్థం కావడం లేదు, అంతకన్నా పెద్ద విషయం ఇంకోటి అని చారు అనడంతో, నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారా అని చలపతి అంటాడు. ఏంటి నాన్న నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేను చెప్పేది పూర్తిగా విని మాట్లాడచ్చు కదా, అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే వాళ్ళ నోటికి తాళాలు వేసుకున్నట్లే వాళ్ళ సూట్ కేసులకి తాళాలు వేసుకుని వాళ్ళిద్దరూ అమెరికా చెక్కేస్తున్నారు అని చారు చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా చారు, నీ నోట్లో చక్కెర పోయాలమ్మా అని చలపతి అంటూ ఉంటాడు. నాన్న, ఆద్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కదా సీనుబావ నాకు దగ్గర అవుతాడు, నేను ఏదైతే అనుకున్నానో ఆద్యను వెళ్ళిపోతుంది నాన్న, ఇక సీకుబావ నా సొంతం అని చారు చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు మంచి న్యూస్ చెప్పావు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అమ్మ చారు, సరే కానీ నీ చెంపలకి వేడి నీళ్ళ కాపడం పెట్టుకోమో, త్వరగా తగ్గిపోతుంది అని అనడంతో, అలాగే పెట్టుకుంటాను నాన్న, ఇంకో నాలుగు దెబ్బలు కొట్టినా పర్వాలేదు, ఆ దెబ్బలను భరిస్తాను, ఎందుకంటే నాకు సీనుబాబు దగ్గర అవుతాడు కదా అని చారు అంటూ ఉంటుంది. సరే నాన్న, మళ్ళీ ఎవరైనా చూస్తారు, నేను ఫోన్ పెట్టేస్తున్నా అని చారు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆద్య కోపంగా చారు వైపు చూస్తూ ఉంటుంది. అది ఆద్య నాన్న ఫోను అని చారు మాట్లాడుతూ ఉంటే వెంటనే ఆద్య చారు చెంప పగలగొట్టేస్తుంది. ఇది గిల్ట్ నగలు పెట్టి మా అత్తయ్యని మోసం చేసినందుకు మళ్ళీ రెండోసారి చెంప పగలగొట్టి, ఇది మా నాన్న ప్రాణాలు తీయాలని ప్రయత్నించినందుకు అని 2 సార్లు కొడుతుంది. మూడోసారి మళ్ళీ చెంప పగలగొట్టి మా నాన్నని కోమాలో ఉంచుకుని మీ దగ్గర ఉంచుకుని హింస పెట్టినందుకు అని 4వసారి కొట్టేసి, ఇది నన్ను మంటల్లో తోసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించినందుకు 5వసారి చెంప పగలగొట్టి, ఇది మా డాడీని అడ్డు పెట్టుకుని సీనుబావుని నన్ను ఒకటి చేయమని
సీను బావకి నన్ను దూరం చేసి నా ఎమోషన్స్తో ఆడుకున్నందుకు అని ఆద్య కొడుతుంది. మళ్ళీ ఇంకోసారి చెంప పగలగొట్టి ఇది అని చెప్పబోతూ ఉంటే వద్దు వద్దు ప్లీజ్ ఇంకా కొట్టకు, నేను భరించలేను, అప్పుడు కొట్టి ఇప్పుడు కొట్టి ఏంటిది చారు 2 చెంపలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. నావి చెంపలు అనుకున్నావా, చపాతీ పిండి అనుకున్నావా, ఇలా కొట్టేస్తున్నావు అని చారు ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. కొట్టడం కాదే, చంపేయాలి నిన్ను. నువ్వు ఇంత చెడ్డదానవో తెలిసి కూడా ఎవరికి ఏమీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోతున్నానో తెలుసా అని ఆద్య తెలియదని చారు చెప్తుంది. పెదనాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకూడదని, సీను బావ జీవితం నాశనం కాకూడదని, ఒక ఆడదాని జీవితం నాశనం కాకూడదని ఇక నుంచైనా మంచిగా నడుచుకో. సీను బావ మనసు తెలుసుకుని మంచిగా నడుచుకో. సీను బావ మనసు గెలుచుకో. బుద్ధిగా నడుచుకుంటావా అని ఆద్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అని చారు తల ఊపుతూ ఉంటుంది. ఆద్య వెళ్తూ మళ్ళీ ఒక క్షణం ఆగిపోయి, చూడు నేను ఏమీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను కదా అని ఈ ఇంట్లో మనుషులకి ఏదైనా హాని చేయాలని తలపెట్టావా అనుకో, నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంట్లో ఉన్నది గోల్డ్ నగలు కాదు గిల్ట్ నగలని మా అత్తయ్యకి చెప్పానే అనుకో, ఇప్పుడు నేను నిన్ను కొట్టింది జస్ట్ టీచర్, అప్పుడు ఆవిడ నీకు సినిమా చూపిస్తుంది, జాగ్రత్త అని ఆద్య వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఆద్య వెళ్ళగానే చారు చాలా కొడితే కొట్టింది కానీ అమెరికా వెళ్ళిపోతుందంట. అమెరికా నాకు సీనుబావ సొంతం, నా సొంతం అని చారు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాత రామలక్ష్మి ఆద్య మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న ఆద్య ఫోటోలని చూసుకుంటూ ఆద్యని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి ఏంటి రామా అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమీ లేదు, నువ్వైతే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు కదా అని రామలక్ష్మి అంటే, ఉండే పరిస్థితి లేనప్పుడు వెళ్ళటమే మంచిది కదా ఆద్య అంటుంది. లేదు ఆద్య, నేను బయటకు వెళ్ళి ధైర్యంగా మాట్లాడలేని పరిస్థితుల్లో నా వేలు పట్టి ముందుకు నడిపించి నేను ఈరోజు ధైర్యంగా నిలబడేటట్లు నాకు ఏది కావాలో అది సాధించుకునేలా చేశావు. ఇదంతా నీ వల్లే ఆద్య. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉన్నావు, ఇప్పుడు నా సంతోషాల్లో పాలు పంచుకోకుండా వెళ్ళిపోతావంటే ఎలా ఆద్య అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. లేదు రామ, ఇప్పుడు సూర్య సారు నీ వేలు పట్టుకుని నడవటానికి జీవితాంతం సిద్ధపడ్డాడు, ఇక నీకు ఎవరు తోడు అవసరం లేదు అని ఆద్య అంటుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆద్య అని రామలక్ష్మి అంటుంది. ఆడపిల్లలు అలా ఎప్పటికైనా విడిపోవాల్సిందే రామ, నీకేం కావాలన్నా సాధించుకునే ధైర్యం నా దగ్గర నుంచే వచ్చిందని చెప్పావు కదా, ఆ ధైర్యాన్ని అలాగే ఉండనివ్వు. నువ్వు లేకున్నా కూడా ఆ ధైర్యం నీతో పాటే ఉండాలి, అలాగే నువ్వు ఎప్పటికీ ధైర్యంగా ముందుకు నడవాలి అని ఆద్య అంటుంది. ఆద్య నాకు మాత్రమే కాదు ఈ ఇంట్లో వాళ్ళ అందరికీ కూడా నువ్వు కావాలని రామలక్ష్మి అంటే, కానీ ఉండే పరిస్థితుల్లో లేదు, కానీ నేను ఇక్కడే ఉంటే కొందరు బాధపడతారని ఆద్య అంటుంది. కానీ ఎవరు ఆ చారు గురించి ఆలోచిస్తున్నావా, చారును పట్టించుకోకు అని రామ అంటే, చారు మాత్రమే కాదు సీనుబాబు కూడా చాలా బాధపడుతున్నాడు. నేను తన కళ్ళ ఎదుటుగా ఉన్నా కూడా నన్ను దక్కించుకోలేక, చారుతో సరిగ్గా కాపురం చేయలేక ఎంతో సతమతమవుతున్నాడు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొన్ని రోజులకి నన్ను మర్చిపోతాడు, చారుతో సంతోషంగా కాపురం చేసుకుంటారు, కాబట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి రామా అని ఆద్య అనటంతో, సీను బావ గురించి ఆలోచించావు, చారు గురించి ఆలోచించావు, మరి నా గురించి ఆలోచించవా అని రామలక్ష్మి అంటుంది. నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడు నీ జీవితంలోకి వస్తున్నాడు కదా రామా, ఇక నేను అవసరం లేదు. ఇప్పుడు ఇద్దరు మనుషులు దగ్గర అవ్వాలంటే మూడో మనిషి వాళ్ళ మధ్య అడ్డుగా ఉండకూడదు. నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేకపోయినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళి తీరాల్సిందే రామా అని ఆద్య అంటుంది. మా అందరి సంతోషం కోరుకొని వెళ్ళిపోతానంటున్నావు, మరి నువ్వేమో అక్కడ బాధగా ఉంటావు ఆద్య అంటూ రామలక్ష్మి ఆద్యని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆద్య కూడా రామలక్ష్మిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. తర్వాత చారు ఆద్య అమెరికా వెళ్ళిపోతుంది, ఇప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని డ్యాన్స్ వేసుకుంటూ కిచెన్లోకి వచ్చి లడ్డూతో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది. ఒక లడ్డు తినబోతూ ఉంటుంది. ఒక లడ్డుతో సెలబ్రేషన్ కాదు కదా, చాలా లడ్డూలు ముందర పెట్టుకుని సెలబ్రేట్ చేసుకోవాలి అని గిన్నె నిండా కూడా లడ్డూలను పేర్చుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఆహా ఆద్య వెళ్ళిపోతుంది అంటూ లడ్డూలను తింటూ ఉంటుంది. అది చూడు ఎంత బాగా తింటూ కూర్చుందో అని పద్మ అంటే, అవును ఇది నిద్రకి కుంభకర్ణుడు, తిండికి బకాసురుడు అని లాగా ఉంటుంది అని పార్వతి అంటే, అవును బుద్ధికి శూర్పణఖ అని పద్మ అంటుంది. ఏంటి అలా తింటున్నావు అని పద్మ పార్వతి ఇద్దరూ ప్రశ్నిస్తూ ఉంటే, ఆనందం ఎందుకంటే ఆద్య అమెరికా వెళ్ళిపోతుంది కదా, నోటి నిండా లడ్డూలను కుక్కుని చెప్తూ ఉంటుంది. ఏమంటున్నావు అర్థం కావటం లేదు అని వాళ్ళు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.